శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో చంద్రుడు ఉన్నారు. ఇక గురువు గారు మిథున రాశిలో, శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో, రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు తులారాశిలో, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇక వక్రించినటువంటి శని గారి యొక్క స్థితి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 20వ తేదీ సెప్టెంబర్ నాటికి ఏ ఏ గ్రహస్థితులు మారి ఉన్నాయి అంటే చంద్రుని యొక్క స్థితి సింహ రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే రవి బుధుల యొక్క స్థితి కన్య రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారి గారి యొక్క స్థితి సింహరాశిలోకే వచ్చి ఉన్నది. ఈ గ్రహాల యొక్క మార్పు ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది, గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, అలాగే గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేసినట్టయితే రవి బుధులు బుధ ఆదిత్య యోగంలో యోగిస్తున్నారు. కన్య రాశిలో బుధుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి కన్య రాశిలో. ఇదొక విశేషం కాగా శని గారి దృష్టి పడుతోంది. ఇది మరి ఒక విశేషం అవుతూ ఉన్నది. వైద్య రంగంలో చాలా మంచి మార్పులు జరుగుతాయి. కొత్త కొత్త మందులు వస్తాయి. వైద్య పరిశోధనలు ఫలిస్తూ ఉంటాయి. వైద్య విద్యార్థులకి కానీ, వైద్యులకి కానీ, లేదా వైద్యానికి సంబంధించిన వ్యాపారస్తులకి కానీ, అంటే మెడికల్ షాప్స్, ఈ ల్యాబ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ ఏ రాసుల వరకు ఉంటాయి అనేది రాసుల వివరణలో చెప్పుకుందాం. అలాగే శుక్ర చంద్ర కేతు ఈ 3 గ్రహాల కలయిక ఇక్కడ సింహ రాశిలో జరుగుతుంది. శుక్ర చంద్రుల కలయిక మంచిదే అయినప్పటికీ కేతువుతో కలిసి ఉండడం కానీ, రాహువు గారి దృష్టి ఉండడం కానీ అంత మంచిది కాదు. కాబట్టి కళాకారులు జాగ్రత్తగా ఉండాలి. అన్యోన్య దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం కలహించుకునే వారికి ఇంకా మనం చెప్పేదేం లేదు. ఆ కలహాలు అలాగే వెళ్తూ ఉంటాయి. కానీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారండి అనేటటువంటి భార్యాభర్తల మధ్యలో కూడా ఏమన్నా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ రాసుల వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే గురువు గారి యొక్క పంచమ దృష్టి కుజుని మీద ప్రసరిస్తూ ఉంది. కుజుని వల్ల ఏర్పడేటటువంటి దుష్ట ఫలితం ఏదైనా ఉందా అంటే అది తగ్గుతుంది. అది ఎవరెవరికి తగ్గుతుంది అనేది రాసుల వివరణలో చెప్పుకుందాము. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇవే జరిగి ఉన్నాయి కాబట్టి ఇక రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి పరిశీలించినట్లయితే శని గారి యొక్క స్థితి మాత్రమే ఉత్తమమైన ఫలితాలను ఇస్తూ ఉన్నది. మరి మిగతా ఫలితాలు ఏవి కూడా ఈ వార ప్రారంభంలో అనుకూలంగా లేవు. వారాంతంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. కానీ వార ప్రారంభంలో శని గారి యొక్క స్థితి సంచారం మాత్రమే విశేష ఫలితాలు ఇస్తూ ఉండడం చేత మిగతా 8 గ్రహాలకి కూడా వీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. వీలైతే ఒక్కసారి హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే అనుకూలమైనటువంటి శనిగ్రహ సంచారము అన్ని విషయాల మీద మీకు ధైర్యాన్ని ఇస్తుందా, ఉత్సాహాన్ని ఇస్తుందా, ధనాన్ని ఇస్తుందా అంటే ఒక్క ధైర్యాన్ని మాత్రమే ఇస్తుంది. మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల మీరు అంతగా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. ధైర్యంగా ఉంటారు, ధైర్య సాహసోపేతమైనటువంటి ఆలోచనలు చేస్తారు, కానీ నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. ఇక్కడ ఇది చెప్పదగిన సూచన. 7వ తారీఖు నాడు ఏర్పడినటువంటి చంద్రగ్రహణము కూడా మిమ్మల్ని కొంచెం బాధిస్తుంది. దాని ఫలితం ఒక నెల రోజుల వరకు ఉంటుంది. మళ్ళీ చంద్రుడు కుంభరాశిని దాటేంత వరకు ఈ ఫలితం ఉంటుంది. అయితే దీనికి పరిహారాలు ఏమిటి అంటే అన్ని గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడము, వీలైతే ఒక్కసారి హోమం చేయించుకోవడము. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ గురుబలం లేదు, రాహు గారి బలం లేదు, కేతువు గారి బలము కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని రకాలు ఉన్నప్పుడు
మీరు పరిహారాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. శివారాధన చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. మీ పని మీరు కృషి చేసుకుంటూ వెళ్ళండి. వీటి మీదనే శ్రద్ధ పెట్టండి తప్ప ఒకరికి సలహాలు ఇవ్వడం కానీ, కొత్త కొత్త ప్రణాళికలు సిద్ధం చేయడం కానీ, వ్యాపారంలో ఎదుగుదల ఉండాలని కానీ, లేకపోతే వ్యక్తిగతంగా మనం ఇంకా ఏదన్నా ఎదగాలి అని నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇలాంటి వాటన్నిటినీ కొన్నాళ్ళు వాయిదా వేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ అష్టమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చి ఉన్నారు. అయితే విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు, కానీ ఇక్కడ అవి చెయ్యి జారకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ధనము ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అలాగే స్థాన చలనానికి కూడా అవకాశం ఉంది. ధనము ఎక్కువగా దైవ కార్యాల మీద ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొద్దిగా ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం వల్ల అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.